Hey everybody, welcome back to Learnt English. I hope you are doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆమె ఏం చెప్పింది? దీన్నే వాట్ డిడ్ షీ సే? వాట్ డిడ్ షీ సే అంటే ఆమె ఏం చెప్పింది అని. నెక్స్ట్ వన్, మనకు ఇంకా ఏం కావాలి? దీన్నే వాట్ ఎల్స్ డూ వీ వాంట్? వాట్ ఎల్స్ డూ వీ వాంట్ అంటే మనకి ఇంకా ఏం కావాలి అని. నెక్స్ట్ వన్, సాయంత్రంలోగా అతన్ని ఇక్కడికి తీసుకువస్తాను. దీన్నే ఐ విల్ బ్రింగ్ హిమ్ హియర్ బై ఈవినింగ్. ఐ విల్ బ్రింగ్ హిమ్ హియర్ బై ఈవినింగ్ అంటే సాయంత్రంలోగా అతన్ని ఇక్కడికి తీసుకువస్తాను అని. నెక్స్ట్ వన్, మనం ఎక్కడికి వెళ్ళాలి? దీన్నే వేర్ షుడ్ వి గో? వేర్ షుడ్ వి గో అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, మాతో కొంత సమయం గడపండి. దీన్నే స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్ అంటే మాతో కొంత సమయం గడపండి అని. నెక్స్ట్ వన్, మనం అలాంటి పని చేయలేమా? దీన్నే కాంట్ వి డూ సంథింగ్ లైక్ దాట్. కాంట్ వి డూ సంథింగ్ లైక్ దాట్ అంటే మనం అలాంటి పని చేయలేమా అని. నెక్స్ట్ వన్, అంతవరకు ఎందుకు వెళ్ళాలి? దీన్నే వై గో టు సచ్ అన్ ఎక్స్టెంట్. వై గో టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటే అంతవరకు ఎందుకు వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, ఇక్కడి నుండి వెళ్దాం. దీన్నే లెట్స్ గో ఫ్రమ్ హియర్. లెట్స్ గో ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి వెళ్దాం అని. నెక్స్ట్ వన్, నేను ఎందుకు చెల్లించాలి? దీన్నే వై షుడ్ ఐ పే. వై షుడ్ ఐ పే అంటే నేను ఎందుకు చెల్లించాలి అని. నెక్స్ట్ వన్, కానీ నేను ఇది నీ కోసం చేశాను. దీన్నే బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ యూ అంటే కానీ నేను ఇది నీ కోసం చేశాను అని. నెక్స్ట్ వన్, నువ్వు దానిని గమనించావా? దీన్ని డిడ్ యూ అబ్జర్వ్ ఇట్. డిడ్ యూ అబ్జర్వ్ ఇట్ అంటే నువ్వు దానిని గమనించావా అని. నెక్స్ట్ వన్, నేను వాళ్ళకి ఏం చెప్పాలి? దీన్నే వాట్ షుడ్ ఐ సే టు దెమ్. వాట్ షుడ్ ఐ సే టు దెమ్ అంటే నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని. నెక్స్ట్ వన్, నేను అతనితో ఒకసారి మాట్లాడతాను. దీన్నే ఐ విల్ టాక్ టు హిమ్ వన్స్. ఐ విల్ టాక్ టు హిమ్ వన్స్ అంటే నేను అతనితో ఒకసారి మాట్లాడతాను అని. నెక్స్ట్ వన్, నీతో మాట్లాడే హక్కు నాకు లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు టాక్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు టాక్ టు యూ అంటే నీతో మాట్లాడే హక్కు నాకు లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు దానిని గమనించావా? దీన్నే డిడ్ యూ అబ్జర్వ్ ఇట్. డిడ్ యూ అబ్జర్వ్ ఇట్ అంటే నువ్వు దానిని గమనించావా అని. నెక్స్ట్ వన్, వాటిని మేము చూసుకుంటాము. దీన్నే వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అంటే వాటిని మేము చూసుకుంటాము అని. నెక్స్ట్ వన్, సమయం గురించి చింతించకండి. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వరీ అబౌట్ ద టైమ్. డోంట్ వరీ అబౌట్ ద టైమ్ అంటే సమయం గురించి చింతించకండి అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పినట్లు చేద్దాం. దీన్నే లెట్స్ డూ యాజ్ యూ సే. లెట్స్ డూ యాజ్ యూ సే అంటే నువ్వు చెప్పినట్లు చేద్దాం అని. నెక్స్ట్ వన్, నీకోసం ఏమైనా చేస్తాను. దీన్ని ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటే నీకోసం ఏమైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్, అతను నన్ను గుర్తుపట్టాడా? దీన్ని డిడ్ హీ రిమెంబర్ మీ. డిడ్ హీ రిమెంబర్ మీ అంటే అతను నన్ను గుర్తుపట్టాడా అని. నెక్స్ట్ వన్, ఇది ఎలా సాధ్యపడుతుంది? దీన్నే
హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట వినకుండా చేశావు. దీన్నే యూ డిడ్ ఇట్ వితౌట్ లిజనింగ్ టు మీ. యూ డిడ్ ఇట్ వితౌట్ లిజనింగ్ టు మీ అంటే నువ్వు నా మాట వినకుండా చేశావు అని. నెక్స్ట్ వన్, నేను మీకు హామీ ఇస్తాను. దీన్నే ఐ విల్ గ్యారంటీ యూ. ఐ విల్ గ్యారంటీ యూ అంటే నేను మీకు హామీ ఇస్తాను అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను పట్టించుకోవు. దీన్నే యూ డోంట్ కేర్ అబౌట్ మీ. యూ డోంట్ కేర్ అబౌట్ మీ అంటే నువ్వు నన్ను పట్టించుకోవు అని. నెక్స్ట్ వన్, నువ్వెవరో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో హూ యు ఆర్. ఐ డోంట్ నో హూ యు ఆర్ అంటే నువ్వెవరో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, ఒకసారి ఆమెను నాతో తీసుకెళ్ళాను. దీన్నే ఐ టుక్ హర్ విత్ మీ వన్స్. ఐ టుక్ హర్ విత్ మీ వన్స్ అంటే ఒకసారి ఆమెను నాతో తీసుకెళ్ళాను అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ ఎప్పుడు కలిశారు. దీన్నే వెన్ డిడ్ యూ బోత్ మీట్. వెన్ డిడ్ యూ బోత్ మీట్ అంటే మీరిద్దరూ ఎప్పుడు కలిశారు అని. నెక్స్ట్ వన్, నేను అతనిని ఎలా ఆపగలను. దీన్నే హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్. హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్ అంటే నేను అతనిని ఎలా ఆపగలను అని. నెక్స్ట్ వన్, ఆమె ఒకటే చెప్పేది. దీన్ని షీ యూజ్డ్ టు సే ఓన్లీ వన్ థింగ్. షీ యూజ్డ్ టు సే ఓన్లీ వన్ థింగ్ అంటే ఆమె ఒకటే చెప్పేది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. దీన్నే వై డిడ్ యూ కమ్ హియర్. వై డిడ్ యూ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ వన్, ఇదంతా నీకు ఎలా తెలుసు. దీన్నే హౌ డు యు నో ఆల్ దిస్. హౌ డు యు నో ఆల్ దిస్ అంటే ఇదంతా నీకు ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్, ఇక్కడికి వెళ్ళకు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నేను తప్పకుండా అయితే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇచ్చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.